10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఒకసారి ఈ మీటింగ్ ను నిర్వహించామని, రెండోసారి ఈ నెల 10న జిల్లా వ్యాప్తంగా 3600 ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలతో పాటు 143 కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మీటింగ్ రోజున విద్యార్థులు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల బోధనా సామర్థ్యాలను ఉపాధ్యాయులు తెలియజేస్తారన్నారు. విద్యార్థుల ప్రతిభను తెలిపే ప్రోగ్రెస్ కార్డులను కూడా అందిస్తారని చెప్పారు. ఇంతకు ముందు కూడా ఒకసారి మనం ఈ రూళ్ళు అదేవిధంగా 143 జూనియర్ కాలేజెస్లో జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ అదేవిధంగా ప్రైవేట్ ప్రతి ఒక్క స్కూల్లో కూడా మనం మెగా పీటీఎం పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరపడానికి ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మొత్తం జిల్లాలో సుమారుగా ఒక 50% జనాభా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. సుమారుగా ఒక 13 లక్షల మంది, దానిలో పిల్లలు ఉండొచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు ఉండొచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయులు ఉండొచ్చు, అదే కాకుండా ప్రజాప్రతినిధులు, లోకల్గా ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొని ఇది ఒక బాగా సక్సెస్ కింద చేయాలని కోరుతున్నాను. లాస్ట్ టైం కూడా ఇంతకు ముందు కూడా ఒకసారి మనం ఈ విధంగా మొత్తం జిల్లాలో చేసుకున్నాము. సో దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. సో మళ్ళీ ఒకసారి ఈ యొక్క పీటీఎం సంబంధించి ఏమేంటంటే పిల్లలు వాళ్ళ చదువు సంబంధించి వాళ్ళ పేరెంట్స్కి తెలియాలి, అదేవిధంగా ఆ పేరెంట్స్కి ఆ స్కూల్తో సంబంధించి ఒక లింక్ ఉండాలి. ఆ స్కూల్లో ఏం జరుగుతున్నాయి, పిల్లవాడు ఏ విధంగా నేర్చుకుంటున్నారు, ఇవన్నీ కూడా పేరెంట్స్కి తెలుసుకోవడానికి, అదేవిధంగా ఆ ఒక స్కూల్ సంబంధించిన ఫెసిలిటీస్, ఆ స్కూల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ డిస్కస్ చేసుకోవడానికి ఒక లొకేషన్ అంటే ఒక ఛాన్స్ పేరెంట్స్ కూడా ఇవ్వడం కోసం ఈ మెగా పీటీఎం జరుగుతున్నాయి. అదే కాకుండా జిల్లాలో ఇప్పుడు లాస్ట్ కొంతకాలంలో ప్రభుత్వ తరపు నుంచి టేకప్ చేసిన యాక్టివిటీస్ అక్కడ ఉన్న పేరెంట్స్కి తెలియజేయడము, అదేవిధంగా కొన్ని విషయాలు మనకు మేజర్గా యాంటీ డ్రగ్స్ సంబంధించిన క్యాంపెయిన్, అదేవిధంగా నో డ్రగ్స్ క్యాంపెయిన్, ఇవన్నీ కూడా కొద్దిగా పిల్లలకి ఆ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం, వాళ్ళ తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్ తెలియజేయడం, ఇవన్నీ కూడా దీనితో భాగంగా చేస్తున్నాము. అదే కాకుండా ఈసారి ప్రతి ఒక్క పిల్లవాడికి మనము సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ ద్వారా మాట్లాడుకొని ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఒక చెట్టు ఇవ్వడం ప్రతి స్కూల్లో కూడా ఇవ్వడం జరుగుతాయి. అది ఒకవేళ ఆ స్కూల్ మంచి లొకేషన్స్ ఉన్నదిలో అయితే ఆ ఏరియాలోనే పెట్టుకోవచ్చు, లేదంటే వాళ్ళు ఇంట్లో కానీ లేదంటే వాళ్ళకి దగ్గర ఉన్న లొకేషన్స్ ఎక్కడైనా ఆ చెట్టుని వాళ్ళు కాపాడుకోవాలి. నెక్స్ట్ ఒక 2-3 ఇయర్స్ ఆ చెట్టుని కాపాడుకున్న తర్వాత వాళ్ళకి గ్రీన్ పాస్పోర్ట్ అని చెప్పి కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. ఎందుకంటే ఆ చెట్టు వాళ్ళు సొంత చెట్టు అన్నట్టు చూసుకొని దాన్ని ప్రతిరోజు కాపాడినట్టు ఆ పిల్లవాడికి దాని మీద ఎన్విరాన్మెంట్ మీద కొద్దిగా